రోజు ధర్నా చౌక్ వేదికగా విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసనకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తన బర్త్డే రోజు వేడుకలు కాదని కూడా ఇక్కడికి వచ్చేసి వీళ్ళకి మద్దతు తెలపడం జరిగింది. దీనికి సంబంధించి దాని మీద చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మోడీకి వ్యతిరేకంగా లేకపోతే సీజేపీ చేస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క నిరసన జంతర్ మంతర్ నిరసనకు అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం. దాంతోపాటు మనకు కొంతమంది ఆస్పిరెంట్స్ కనపడతా ఉన్నారు. వాళ్ళు ప్లకార్డ్స్ కూడా తీసుకొని వచ్చేసి రైట్. ఏం పేరండి మీ పేరు? నేను ఆస్పిరెంట్ కాదండి, నా కొడుకు ఫ్యూచర్ కోసం వచ్చాను. కొడుకు ఫ్యూచర్ కోసం ముందస్తుగానే నేను ఉప్పల్ నుండి వచ్చాను. రైట్, చూస్తున్నాం ఈరోజు యువత మొత్తం కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు రాస్తారోకోలు చేస్తుంటే ఈరోజు ఒక్క కేంద్ర మంత్రిని కాపాడుకోవడం కోసం ఇంతమంది విద్యార్థుల కష్టాన్ని, ఇంతమంది విద్యార్థుల యొక్క స్ట్రైక్ను కూడా పట్టించుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం. అంటే మీరేమంటారు? ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు ఏం పట్టించుకున్నాడు అన్న? ఎప్పుడు ఏం పట్టించుకున్నారు? ఎప్పుడన్నా మా కోసం ఏమైనా మంచి పని చేసిండా? అన్ని లంగ పనులు చేసిండు, అన్ని దొంగ పనులు చేసిండు. ఇప్పుడు కూడా దొంగ లెక్కన దొంగనే కాపాడుకుంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మేజర్గా ఇప్పుడు ఆడ సీజేపీ చేసేదానికి ప్రధానమైన మోటో అంటే ఏంటంటే ఏం చెప్తారు? మా హక్కులు మాకు ఇవ్వాలని ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా మేము కూడా అంతా ఇండియా కలిసి ఒక్కటైందంటే ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? అస్సలైన ప్రాబ్లమ్ని మీరు ప్రాబ్లం అనుకోకుండా ఏదో పిచ్చి పిచ్చి లీకేజ్ గురించి మాట్లాడకుండా, ప్రొటెస్ట్ గురించి మాట్లాడకుండా, అందులో ఉగ్రవాదులు ఉన్నారు, అందులో పైసలు తిన్నోళ్ళు ఉన్నారు. ఎవడిత్తుండు పైసలు? ఎవడిత్తుండబ్బా? సరే, ఆ 2000 బిల్డింగ్లు కడతామా ఏమన్నా? ఎవడిస్తుండ అసలు? ఎవరికి పైసలు ఇస్తారు? ఎవరు ఎంతమంది వచ్చిరో వాళ్ళ హక్కు కోసం వాళ్ళు మాట్లాడడానికి తప్ప ఎవరు మాకు పైసలు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ సెల్ఫ్ స్టాండింగ్ మూమెంట్ కోసం వచ్చినారు. మామూలుగా ఏదైనా యువత చేసేదానికి ప్రతిదానికి ఎక్కడి నుంచో కూడా సహాయాలతో సహకారాలు వస్తూ ఉంటాయి. బట్ దీని వెనుక యాంటీ నేషనలిస్టులు ఉన్నారు, విదేశీ సంస్థలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే దీన్ని ఒక శాంతిని భంగం కలిగించే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఫండింగ్ చేస్తున్నారు అంటున్నారు. మీరేమంటారు? అన్న, నేను హైదరాబాద్ నుండి జంతర్ మంతర్కి 2000 వాటర్ బాటిల్స్, 1200 ఎగ్ పఫ్ కర్రీ పఫ్లు నేను బుక్ చేసిన. ఇక్కడ కావాల్సుకుంటే నేను చూపిస్తాను. నేను పెట్టాను. అంటే నేను కూడా యాంటీ నేషన్ గీషన్ పూషన్ నేను కూడా అదే అయినా మానవత్వం ఉందని చేసిన. వాళ్ళు కూడా మానవత్వం ఉందని చేస్తారు. నువ్వు పిఎంఐ ఉండి నువ్వు ఏం బీకినావు? నువ్వు వాటర్ బాటిల్ అన్నీ వచ్చి ఇచ్చినావా? సరే, నువ్వు వచ్చి హామీ ఇచ్చినావా మీరు అట్లా చేయకండి, ఇంట్లో ఏమన్నా అయితే మీ బాధపడతారు వాళ్ళను నువ్వు వచ్చి చెప్పినావా? దొంగ లెక్క సోనం యుంగ్చుక్ మా ఫాస్టింగ్ బ్రేక్ చేసినాక దొంగ లెక్క సెల్ఫీ వీడియో పెట్టిన దొంగ మొఖం నువ్వు. ఆ పక్కోళ్ళు హెల్ప్ చేస్తే కూడా నొచ్చిందా నీకు? ఈరోజు అక్కడ జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి స్ట్రైక్ కాస్త మొత్తం ఢిల్లీ నుంచి గల్లీ దాకా వచ్చేసింది. ఈరోజు ఇందిరా పార్క్ దాకా వచ్చేసింది. రైట్, చాలా మంది నాయకులు వచ్చారు. ఇప్పుడు కేటీఆర్ కూడా ఇక్కడికి వచ్చేసి మీ అందరికి నిరసనకు మద్దతు తెలిపిండు, మీకు మద్దతుగా మాట్లాడి. దీన్ని ఎట్లా చూస్తారు? మీరు ఏమనుకుంటారు? ఎట్లా చూస్తారు ఏందన్నా? అవసరం లేని వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు, అవసరం ఉన్నోళ్ళు పోయి దొంగ లెక్క దాచుకుంటున్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, అక్కడ ప్రధాన మంత్రి ఆయన వస్తలేడు, కానీ రాహుల్ గాంధీ వచ్చిండు. ఇక్కడ కేటీఆర్ ఎవరు రావాలి? సీఎం రావాలి. ఎవరు వచ్చిర్రు? కేటీఆర్ వచ్చిర్రు. అర్థమవుతుందా సినారియో? ఎవరు చేసేది ఉందో వాళ్ళు వస్తలేరు, ఎవరు చెయ్యొద్దో వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని ఏమంటారంటే రాబోయే ఎలక్షన్ల కోసం కట్టగడుతున్నారు అని చెప్రాసి మొక్కల మైండ్ సెట్. కానీ వీళ్ళు మానవత్వం కోసం వస్తున్నారు అని ఎవరు ఆలోచిస్తలేరు. అంటే బర్త్డేకి సంబంధించిన అంటే ఈరోజు ఇంత నిరసన జరుగుతుంది, మీకోసం వచ్చిండు, మీకోసం మాట్లాడు. బట్ నిజంగానే మీరు అనేటువంటి అధికారంలో ఉన్నటువంటి అక్కడ రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆయనకు మద్దతు అన్న ఒకసారి మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా వస్తున్నా? రాష్ట్రము మన దేశము తప్పు చేట్లలో ఉంది. నేను ఓపెన్ గా చెప్తున్నా, రేవంత్ కుమార్ కి, రేవంత్ రెడ్డికి, మోదీకి, వీళ్ళ వల్ల రాష్ట్రము దేశము గలీజ్గా అవుతుంది, ఆగమాగం అవుతుంది, మొత్తం దరిద్రంగా అవుతుంది. ఎందుకు ఇంత మంచి పరిపాలన చేస్తున్నాను? 10 ఏళ్ల పాటు నేనే సీఎం ఉన్నాను. ఎవరబ్బా చెప్పింది మంచిగా పరిపాలిస్తుండే? ఎవరు చెప్పింది? హామీలు ఇచ్చిండు. ఏడున్నా హామీలు? తులం బంగారం మనకి ఇదేనా ఏంది? మరి అది ఎట్లా వచ్చిన వీడికి? ఎట్లా అంటే మీరు ఎట్లా వచ్చారు? బస్సు మీద బస్సులు ఎవడొస్తాడు? నిజాయితీగా నడిచే బస్సుల మనుషులు కూడా తంతే పోయి ఆడ పడుతున్నారు, అట్లా కొట్టుకుంటున్నారు. బస్సులు ఎవడొస్తాడు? అబ్బాచి బండ్లు ఉన్నాయి మాకు, బండ్ల మీద వస్తాం. ఇదే అంటుంది మరి. మొత్తానికి రాష్ట్రం ఇప్పుడే అప్పటిదాకా వేరే అయిపోయింది, ఇప్పుడే చాలా సాఫీగా నడుస్తూ ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తం గాడిలో పెట్టేసిన అదే అని చెప్పి చెప్తా ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి. ఎంతో మందికి జాబుల హామీ ఇస్తా అని ఎక్కడున్నాయి జాబులు? ఉన్న మందిని తీసేస్తున్నారు. లక్షల మందిలను తీసేసి TCS మొన్న ఎంత భయానకంగా తీసేసింది. ఇంత జరుగుతున్నా ఆ మెస్సీ గారిని పట్టుకొచ్చిండు, ఎన్ని కోట్లు బర్బాద్ చేసిండు. అవసరమా? నువ్వు అవే కోట్లు చెరొకరికి ఇస్తే ఈరోజు అది ఉండకపోయేది. ఆ మోదీ కూడా 140 crores పెట్టి ఏందో కట్టించిండు. ఐ డోంట్ హ్యావ్ ఐడియా, కట్టించిండు. అదే 140 బిలియన్ అది ఉంది మనకు ఇప్పుడు పాపులేషన్.
చెరొకరికి కొట్టి ఇచ్చినా ఈ రోజు ఎవరు పేదోడు ఉండకపోయేది. ఇప్పుడు మీరు ఏం చేయలేదు అంటున్నారు, మరి అందాల పోటీలు పెట్టేసి చాలా తెలంగాణ బ్రాండ్ పెంచింది కదా రేవంత్ రెడ్డి. ఏమైతుంది దాంతోని? తిండి వస్తుందా? తిండి వస్తుందా? ఏమొస్తుంది దాంతోని? ఏం చేయమంటావు? ఏం చేయొద్దు, వెళ్ళిపోండ్రి అయ్యా, వెళ్ళిపోండ్రి. మా రాష్ట్రానికి అసలు ఎవడొద్దు, మేమే పరిపాలించుకుంటాం. అట్లానన్నా మంచిగా ఉంటదేమో కానీ ఈ చెప్రాసి మేస్త్రిగాళ్ళని ఇచ్చి సర్వనాశనం చేశారు. మా కేసీఆర్ అన్న ఎంత మంచిగా ఉండే, అసలు ఆయన ఉన్నప్పుడు అంత చిల్లర కాకపోయేది. ఎంత దర్జాగా ఎంత మంచిగా ఉండే, చెప్పిన అన్ని హామీలు చేసిండు. చెయ్యకున్నా కానీ ట్రై చేసిండు. కానీ ఈ మేస్త్రి వచ్చి ఉన్న బిల్డింగ్లను కూలగొడుతుండు. అంతేనా? రైట్. ఇప్పుడు రకరకాలైన గవర్నమెంట్ అన్న తర్వాత రకరకాల ఆస్పెక్ట్లు ఉంటాయి. దానికి ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన విద్యా సంస్థలు ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ విద్యా వ్యవస్థకు సంబంధించిన అంటే ఇక్కడ విద్యాశాఖ మంత్రి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి. గురుకుల పాఠశాలకు సంబంధించిన అంటే కొంచెం నిర్వీర్యం జరుగుతూ ఉంది. దీన్ని అంటే మీరు ఒక యంగ్ కిడ్గా సీఎంగా సీటు మీద ఎక్కినప్పుడు విద్యా సంస్థ ఎక్కువ కావాలి అని ఆలోచిస్తారు కానీ దాన్ని తక్కువ చేసి 4,000కి చేయరు ఎవరు. అసలు మినిస్టర్ ఉన్నాడా మన తెలంగాణకి? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడా? ఎటు పోతుంది? అంతేనా? ఇప్పుడు మామూలుగా 2 లక్షల జాబ్ క్యాలెండర్ అని చెప్పారండి మేనిఫెస్టోలో. బట్ 70,000 ఇచ్చినామని వాళ్ళు చెప్తా ఉన్నారు. లేదు మా గవర్నమెంట్లోనే 56,000 గవర్నమెంట్లో జాబ్ మేమే ఇచ్చినామని ఏమో బీఆర్ఎస్ పార్టీ చెప్తాం. నిజంగా మీకు తెలుసు ఎంతో మాట్లాడుతున్నారు, సమాజం మీద అవగాహనతో మాట్లాడుతున్నారు. నిజంగా ఈయన ఉద్యోగాలు ఇచ్చినట్టరా? ఉద్యోగాలు ఇస్తే ఈరోజు ఇలా అందరు నీట్ ఆస్పిరెంట్స్ గారన్న, వీళ్ళంతా ప్రొటెస్ట్కి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఇందులో 80% జాబ్ లేదు. 80% ప్రొటెస్టర్స్కి జాబ్ లేదు. ఇక్కడ ఎక్కడ ట్రై చేస్తున్న వాళ్ళే వస్తలేదు, జాబే వస్తలేదు. ఉన్నోళ్ళని పీక్ పడేస్తున్నారు, ఇంకా జాబ్ లేడిస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్తారండి సీజేపీ ఉద్యమం ఎప్పుడు అవుతుందంటే? ఏం చెప్పదలుచుకోలేను. సీజేపీ ఉద్యమము ఇది జీవితాంతం నడిచే ఉద్యమం. ఇది కాక్రోచ్ పార్టీ జిందాబాద్. నేను చెప్తున్నా, ఎందుకంటే మా హక్కులు మాకు ఇవ్వలేకుంటే మిమ్మల్ని అందరినీ రోడ్డపాలు చేస్తాం. మేము రోడ్డు మీద వచ్చినప్పుడు మీరు రోడ్లో రావాలి కంపల్సరీ. మీరిద్దరు దిగండ్రి అయ్యా, రాష్ట్రంలోకి వెళ్ళి అయినే పిఎంలోకి వెళ్ళి అయినే దిగుండ్రి. మా దేశం జర మంచిగా అవుతుందేమో, కొంచెం అన్న ఒక 2% అన్న మంచిగా అవుతామేమో బాధిస్తున్నా నేనైతే. రైట్. ఇది మొత్తానికైతే ఒక చిన్న పిల్లోని తల్లి అంటే రేపు భవిష్యత్తు కోసం ఇక్కడికి వచ్చి ఈ ధర్నా ఏదైతే సీజేపీ చేస్తున్న ధర్నాకు సంబంధించిన దాని మీద మద్దతు కోసం మాట్లాడుతున్నారు. ఏదేమైనా కూడా కేంద్రంలో మోడీ దిగితే తప్ప దేశం ఇటు రాష్ట్రం బాగుపడదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. థ్యాంక్ యూ.